టీడీపీ సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మొబిలైజేషన్ కమిటీ, ట్రాన్స్పోర్ట్ ఫుడ్ కమిటీ, వాలంటీర్స్ కమిటీ, పార్కింగ్ కమిటీ, వెన్యూ కంపార్ట్మెంట్ మానిటరింగ్ కమిటీ, కంట్రోల్ రూమ్ కోఆర్డినేషన్ కమిటీ మనం వేసుకున్నాం. నేను ఇక్కడ పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నా. కార్యకర్తలు మీరు ఇన్వాల్వ్ కావాలి, నాయకులు మీకు అండగా ఉండాలి. ఏ పని జరిగినా అది మీ ద్వారా జరగాలి. మీరు కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. మొదటి తారీఖు వచ్చింది. ఏ పార్టీకి లేని ఆర్గనైజేషన్ మనకుంది. 1 కోటి కుటుంబాలు పార్టీ సభ్యత్వం తీసుకున్న ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్క పేజీకి ఫ్రంట్ బ్యాక్ పేజీలు చూసుకుంటే 60 ఓట్లకి 20 కుటుంబాలకి 2 మనుషులను పెట్టుకుంటున్నాం. కేఎస్ఎస్ పెట్టుకున్నాం. కొత్తగా బూత్ కమిటీ, యూనిట్ కమిటీ, క్లస్టర్ కమిటీ వేసుకుంటున్నాం. అదే మరి పంచాయత్, మండల్, కాన్స్టిట్యున్సీ ఇవి కూడా వేసుకున్నాం. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఎవరికీ లేదు. ఈ ఆర్గనైజేషన్ నేను మిమ్మల్ని కోరేది ఇక్కడితో ఆగేది కాదు. ఇప్పటికే చాలా వరకు పార్టీ పదవులు కూడా ఇస్తున్నాం. గవర్నమెంట్లో ఎక్కడ వీలైతే అక్కడ అందరికీ మన వాళ్ళందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. నేను గవర్నమెంట్ కోసం అర్ధ రోజు పనిచేస్తే పార్టీ కోసం, నా కుటుంబం కోసం, నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం సగం రోజు పనిచేస్తా. అయితే న్యాయం జరగాలి. 1 కోటి సభ్యత్వం, అదే సమయంలో కొన్ని లక్షల మంది యాక్టివ్గా పనిచేసే నాయకత్వం, అదే మరి అన్ని వర్గాల్లో సామాజిక న్యాయం, సోషల్ రీఇంజనీరింగ్. మొన్నే మనం చెప్పాం మహానాడులో, కార్యకర్తే అధినేత. ఇది జరగాలి. ఆ కార్యకర్తకు న్యాయం జరగాలంటే వేదిక పైనుండే నాయకులందరికీ చెప్తున్నా, అందరం ప్రజలకు బాగా అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండే మా కార్యకర్తల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత నాయకత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికోసమే తొందరలోనే ఒక కార్యక్రమాన్ని తయారు చేస్తా. మీ దగ్గర నుంచి సాటిస్ఫాక్షన్ తెప్పిస్తా. ఎవరైనా కానీ మీకు అందుబాటులో లేకపోతే, మీరు అనుకున్నట్టు చేయకపోతే నేను కూడా వాళ్ళకి చెప్పి చేయిస్తా. చేయించకపోతే మాత్రం నమస్కారం పెడతా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఓసారి అన్ని సమస్యలు పరిష్కారం కావు, కానీ సిన్సియర్గా ప్రయత్నం చేస్తే వీలైనంత వరకు పరిష్కారం చేయడమే కాకుండా కార్యకర్తల మనోధైర్యాన్ని నింపే ఇది వస్తుంది. అది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మళ్ళీ వచ్చినప్పుడు అన్ని విషయాలు నేను మాట్లాడుతున్నా, ఏమేం చేస్తామని. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, మేమందరూ రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఆర్థికంగా కూడా పైకి తీసుకురావడానికి ఏం చేయాలనో దానికి కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నా. ఈరోజు సమాజంలో మీరు ఒక్కసారి చూస్తే 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది. ఆ తలసరి ఆదాయం వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులు, నా కార్యకర్తల పైన ఉండాలనే నా ఆకాంక్ష. దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేస్తా, మిమ్మల్ని ముందుకు నడిపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని మరొకసారి అభినందిస్తూ, 21 యోగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ప్రపంచ పటంలో పెట్టే బాధ్యత మీది. దానికి సిద్ధంగా ఉన్నామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. పూర్తిగా ఈ 4 రోజులు అనుసంధానం చేసుకోండి. ఎక్కడికక్కడ భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తెలుగుదేశం, తెలుగుదేశం.
నేను కూడా నమ్మేశాను. నేను ఎప్పుడు నమ్మను. నాకెప్పుడు అనుమానం ఉంటుంది దొంగల పట్ల, నేరస్తుల పట్ల. టైం బాలేదు, నేను కూడా నమ్మా. తమ్ముళ్ళు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆ రోజుగానే నేను కరెక్ట్గా యాక్ట్ చేసి మొత్తం రికార్డులన్నీ సీజ్ చేసి దోషులందరినీ జైల్లో పెట్టుంటే మనం ఓడిపోయేవాళ్ళం అని అడుగుతున్నా. ఆ రోజు సునీత, వివేకానంద రెడ్డి కూతురు, పాపం ఆ అమ్మాయి నాకు అనుమానం ఉంది, మీరు పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు గొడ్డలి వేటని పోస్ట్ మార్టంలో చెప్తే సాయంత్రానికి నాటకాల రాయుడు నాటకం మార్చేశాడు. మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు బాబాయ్ ఉన్నాడు, బాబాయిని కూడా చంపేశారంటే ప్రజలు అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్కి నారాసుర మీరు చేస్తారా? మీకు ధైర్యం ఉందా? ఉందా తమ్ముళ్ళు? బాబాయిని చంపే ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా. చంపేసి సీఎం మీదో మీ ఎంపీ పైన మంత్రి పైన పెట్టగలుగుతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి వ్యక్తిని మీరు చూస్తే మళ్ళీ డ్రామాలు నాటకాలు ఆడుతున్నాడు. కోడికత్తి డ్రామా చూశాం. ఆ కోడికత్తి డ్రామా అతను చెప్పాడు పాపం. కానీ ఆ కోడికత్తి డ్రామా వేసిన వాడికి నరకాన్ని చూపించాడు, ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. అదే మరి గులకరాయి మొన్నే ఇంటి దగ్గర మీరు చూస్తే అగ్ని ప్రమాదం అన్నారు. నేను కూడా ఆలోచించా, అగ్ని ప్రమాదం అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మళ్ళా గొడ్డలు వేటు కాకూడదు అని నేను ఆలోచించి ఏం జరిగిందో కనుక్కోమంటే ఏమి సాక్ష్యాలు రావు. వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంది. ఆ సీసీటీవీ కెమెరాలో డాక్యుమెంట్ ఇమ్మంటే, ఫిగర్ ఇమ్మంటే ఎవరున్నా కానీ తప్పు జరిగితే ఇస్తారు కదా తమ్ముళ్ళు. మీ ఇంట్లో దొంగ వస్తే, దొంగ వచ్చాడంటే సాక్ష్యం ఉంటే ఇస్తారా లేదా? ఏం చెప్పాలి? నిన్న పోయాడు, పొద్దులకి వెళ్ళాడు. ఏం చేశా పొద్దుల్లో? కాదు, పోయింది పొగాకు రైతుల్ని పరామర్శించడానికి. నేను అప్పటికే 12,000 రూపాయలు బర్లీ టొబాకో ఉంటే అధికార యంత్రాంగం నష్టం వస్తుందంటే ఒకటే చెప్పాను, నష్ట లాభాలు కాదు, నా రైతుని నేను ఆదుకోవాలి, ఎంతైనా భరిస్తానని 12,000 రూపాయలు కొనమన్నాను. ఏం చేయాలో తర్వాత ఆలోచించుకుంటా. నష్టం వస్తే భరిస్తా, కొంతవరకు రికవర్ చేయగలిగి చేస్తాం, అవసరమైతే క్రాప్ ప్యాటర్న్ పెంచాలంటే మార్చాలంటే మార్చుకుంటామని చెప్పాను. ఒక పక్క చిత్తూరులో మ్యాంగో రైతు ఇబ్బంది పడితే 12 రూపాయలకే వెళ్తే 8 రూపాయలు వాళ్ళు నిమ్మని బలవంతంగా 4 రూపాయలు కేజీకి మనం ఇస్తున్నాం. రైతుకి ఎక్కడా ఇబ్బంది కలగకూడదని మనం కార్యక్రమాలు చేస్తామంటే అక్కడికి పోయి ఆ మార్కెట్ యార్డ్లో ఇష్టానుసారంగా చేసి వీళ్ళు పెట్టిన ప్లే కార్డ్ చూస్తే ఎదురొస్తే తొక్కేస్తాం. ఎవరిని తొక్కేస్తారు? ఎవరు వస్తున్నారు మీకు ఎదురు అంటే? వీళ్ళు అనుకుంటున్నారు అపోజిషన్లో ఉండి రౌడీజం చేస్తాం, మొన్నటి వరకు పోలీసులు పెట్టుకొని రౌడీజం చేపించాం, ఇప్పుడు కూడా రౌడీజం చేయాలంటే ఇక్కడ ఉండేది సిబిఎన్. మీరెళ్ళండి, పరామర్శించండి, ఇష్యూ చెప్పండి. నాకు శక్తి ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తా, ప్రజలకు సమాధానం చెప్తా, కన్విన్స్ చేసుకుంటా.
కానీ ఆ పేరుతో రౌడీజం చేస్తా, రుబాబు చేస్తా, పోలీసులపైన దాడి చేస్తా, ఇష్టానుసారంగా నోరు బారేసుకుంటారంటే నోరు మూయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. నేను డెమోక్రటిక్గా పోతాను, బలహీనత కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేసిన వాడిని నేను ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, 96, 97లో రాష్ట్రంలో ఎన్ని సమస్యలు తమ్ముళ్ళు? ఒక పక్క తీవ్రవాద సమస్య, ఒక పక్క ఫ్యాక్షన్ రాజకీయాలు రాయలసీమలో, హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్, గల్లీకి ఒక రౌడీ, ఊరికి ఒక రౌడీ. ఒకటే చెప్పాను, ఈ రాష్ట్రంలో అన్ని సమస్యల పరిష్కారం చేస్తాను. నా కమిట్మెంట్ అంతా కూడా ప్రజా సంక్షేమం, ప్రజల ఆస్తులకు రక్షణ, మా ఆడబిడ్డల శీలాన్ని